బ్రష్ను బాత్రూంలో ఉంచుతున్నారా? బాత్రూంలో ఓ మూలన చిన్న బ్రష్ స్టాండ్లో బ్రష్, టూత్ పేస్ట్లు, టంగ్ క్లీనర్ పెట్టుకోవడం మీకు అలవాటా? అయితే బాత్రూంలో టూత్ బ్రష్ను ఉంచటం ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఉంచటం వల్ల మీ టూత్ బ్రష్ పై వివిధ రకాల ధూళి కణాలు స్థిరపడతాయని, ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని తెలుసా? బాత్రూంలో పెడుతున్న టూత్ బ్రష్ల వినియోగంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అధ్యయనం చేసి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న వస్తువుపైన పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. చాలా మందికి ఇంట్లో టూత్ బ్రష్ను బాత్రూంలో పెట్టుకోవడం అలవాటు. నిద్ర లేవగానే బాత్రూంకు వెళ్లి బ్రష్ చేస్తారు. కానీ అలా బాత్రూంలో పెట్టిన బ్రష్లను ఉపయోగించడం వల్ల అనేక రోగాల బారిన పడతారని తాజా అధ్యయనంలో బయటపడింది. టూత్ బ్రష్లపై ప్రధానంగా 3 రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, బ్రష్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందని వారి పరిశోధన హెచ్చరిస్తోంది. ప్రస్తుతం అందరూ లగ్జరీ లైఫ్కు అలవాటు పడుతున్నారు. ఇక కొత్తగా నిర్మించుకునే ఇళ్లలోనూ అటాచ్డ్ బాత్రూంలు కట్టుకుంటున్నారు. దీంతో బ్రష్లు అక్కడే పెట్టుకుంటున్నారు. ఇలా బాత్రూంలో పెట్టిన బ్రష్లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తెలిపారు. టూత్ బ్రష్లను బాత్రూంలో ఉంచటం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారి కమోడ్ నుంచి నీటి తుంపర్లు ఎగిరి పడతాయని, తద్వారా కమోడ్లో ఉండే బ్యాక్టీరియా నీటి తుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణైంది. అదే బాత్రూంకు దూరంగా కాస్త గాలి, ఎండ తగిలే ప్రాంతాల్లో ఉన్న టూత్ బ్రష్లపై సూక్ష్మజీవులు నశిస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఇంట్లోని అందరి టూత్ బ్రష్లు ఒకే చోట పెట్టడం కూడా మంచిది కాదని పరిశోధనలో వెల్లడైంది. 100 శాంపిల్స్ సేకరించి ఈ ప్రయోగం చేపట్టామని, ఆ బ్రష్లలో 3 రకాల బ్యాక్టీరియాలు గుర్తించామని సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్ తెలిపారు. ఈ మధ్యకాలంలో దంత సమస్యలు అనేటివి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి వస్తున్నాయి. చాలామంది వాటిని లైట్గా తీసుకుంటారు. అసలు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన మా స్టూడెంట్స్కి వచ్చింది. దానిపైన ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవడానికి మేము ఏం చేసామంటే, బ్రష్లు మేబీ కారణం కావచ్చు అని అనుకున్నాం. ఫస్ట్ అనుకొని ఆ బ్రష్ల ద్వారా ఏమన్నా దంత సమస్యలు వస్తున్నాయా తెలుసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినాము. మా పిల్లలు ఏం చేశారు అంటే, వాళ్ళు కలెక్టెడ్ ఒక 100 మంది నుంచి బ్రష్ల నుంచి 100 శాంపుల్ని కలెక్ట్ చేశారు. శాంపుల్ని సేకరించి ఆ శాంపుల్ని ల్యాబ్లో పరిశీలించగా 100 శాంపుల్లలో కూడా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. అందులో ప్రధానంగా 3 రకాల బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఒకటేమో ఎస్రేషియా కోలి, సెకండ్ స్టెఫైలోకోకస్ ఆరియస్, థర్డ్ స్టెప్టోకోకస్ మ్యూటాన్స్. ఈ 3 రకాల బ్యాక్టీరియా అందరి బ్రష్లలో కూడా ఉన్నట్టు తేలింది. ఈ బ్రష్లలో ఉన్న బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మెయిన్గా ఎవరైతే బ్రష్లను టాయిలెట్లలో ఉంచుతారో, ఎవరైతే బ్రష్లను అన్హైజీనిక్ ప్లేసెస్లో ఉంచుతారో, అంటే అన్హైజీనిక్ ప్లేసెస్ అంటే ఏంటి, సింక్ల దగ్గర కానీ, అంటే పరిశుభ్రత లేని కాడ బ్రష్లు ఉంచినప్పుడు ఆ ఏరియాలో ఉన్న బ్యాక్టీరియా బ్రష్లోకి వెళ్ళి, బ్రష్లో నుంచి మనలోకి వెళ్ళి మనకు దంత సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఇందులో తేలింది. ప్రధానంగా ఏంటంటే, ఈ బ్రష్లను ఎవరు చాలామంది ఎక్కువ వాటి జాగ్రత్తలు తీసుకోరు. సో ఒకటి జనరల్గా మేము దీంతో పాటు పబ్లిక్కి ఎంత నాలెడ్జ్ ఉంది బ్రష్ల పైన తెలుసుకోవడానికి ఒక సర్వే కూడా చేసినాము. 10 ప్రశ్నలతో సర్వే చేసినాము. చాలామందికి బ్రష్ల ద్వారా బ్యాక్టీరియా వస్తుంది అని చాలామందికి తెలియదు. చాలామంది కూడా బ్రష్లను రెగ్యులర్గా మార్చరు, వాటిని క్లీన్ చేసుకోరు. ఉన్న బ్రష్లను అట్లనే వాడతారు. ఎప్పుడైతే బ్రష్ డ్యామేజ్ అవుతుందో దాన్ని డిస్కార్డ్ చేస్తారు. జనరల్గా ప్రతి బ్రష్లను ఎవ్రీ 3 months ఒకసారి మార్చాలి. బ్రష్లను టాయిలెట్లో కానీ సింక్లో కాకుండా సూర్యరశ్మి తగిలే ప్లేస్లో పెట్టాలి. కుటుంబంలో అందరి బ్రష్లను ఒకటే సాకులో పెడతారు. ఒకటి సాకులో పెట్టినప్పుడు ఒక బ్రష్లో బ్యాక్టీరియా ఉంటే అవి ఇంకొకరికి వచ్చి ఆ బ్రష్ నుంచి వాళ్ళకు దంత సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో ఎందరు ఉంటే ఆ బ్రష్లను విడివిడిగా పెట్టుకోవాలి. ఆ బ్రష్లకు సాకెట్లో పెట్టుకోవాలి, ఓపెన్గా పెట్టద్దు. ఇవన్నీ కూడా మేము ఏం చేసి మా స్టూడెంట్స్ ఒక యూవీ చాంబర్ తయారు చేశాను. ఆ యూవీ చాంబర్లో బ్రష్ పెట్టి తీస్తే బ్రష్లో ఉన్న బ్యాక్టీరియాని వెళ్ళిపోయినాయి. అంటే రెగ్యులర్గా మనము బ్రష్లను వేడి నీళ్ళతో కానీ, మౌత్ వాష్తో కానీ, ఈ యూవీ చాంబర్తో కానీ క్లీన్ చేసుకుంటే మనకి పుప్పల సమస్యలు కానీ, దంత సమస్యలు కానీ, గొంతు సమస్యలు కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అని మా రీసెర్చ్లో తేలింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజుల పాటు పరిశోధన చేశారు. కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు వినియోగిస్తున్న టూత్ బ్రష్ల నుంచి 100 నమూనాలను స్వాబ్ ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా, ఉంటే ఏ రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు.
శాంపిల్స్ సేకరించిన టూత్ బ్రష్ల్లో ప్రధానంగా 3 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ రకం బ్యాక్టీరియా 50%, స్టైఫైలోకోకస్ ఆరియస్ 40%, ఎస్పెరేషియా కోలి ఈ కోలి బ్యాక్టీరియా 20% ఉన్నట్టుగా తేల్చారు. పిప్పిపళ్ళు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని విద్యార్థులు తెలిపారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆరియస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈకోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. టూత్ బ్రష్ మైక్రోబయాలజీ స్టడీ ఆన్ టూత్ బ్రష్ హైజీన్ అనే ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ముఖ్యంగా ఎంచుకున్నామంటే ప్రజలకి టూత్ బ్రష్ వల్ల క్యావిటీస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయని ఎక్కువ మందికి తెలియదు. వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 45 రోజులు చేసాం. మొత్తం 100 మంది దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసాం. శాంపిల్స్ అనేది స్టెరైల్ స్వాబ్స్ అండ్ స్టెరైల్ ట్యూబ్స్ సహాయంతో చేసాం. సో ఈ శాంపిల్స్ కలెక్షన్ చేసిన తర్వాత వెంటనే ల్యాబ్కి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మొత్తం 3 రకాల బ్యాక్టీరియా ఉందని మాకు ఏర్పడింది. 100 మంది శాంపిల్స్లో అన్నిట్లలో బ్యాక్టీరియా ఉంది, కానీ అందరికీ సేమ్ బ్యాక్టీరియా కాదు. మొత్తం 3 రకాల బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ మ్యూటెన్స్, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఈకోలి ఈ 3 బ్యాక్టీరియా అనేది బయటపడ్డాయి. సో ఈ 3 బ్యాక్టీరియాలు ఉండడం వల్ల మనకి జనరల్గా ఇంట్లో ఏంటంటే టూత్ బ్రష్ మార్నింగ్ లేవగానే తోముకున్న తర్వాత ఒకటే సాకెట్లో పెట్టడం చాలామందికి అలవాటు. సో ఒక సాకెట్లో అన్ని బ్రషెస్ పెట్టడం వల్ల ఒక బ్రష్ నుంచి ఇంకో బ్రష్కి టచ్ అవుతుంది. సో ఒకరికి ఉండే క్యావిటీస్ ఇంకొకరికి ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా వెళ్తుందంటే టూత్ బ్రష్ టు టూత్ బ్రష్, ఫ్రమ్ మౌత్ టు మౌత్ టు అనదర్ మౌత్. సో ఈ టూత్ బ్రష్ డిసీజెస్ కాకుండా అంటే ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ టూత్ బ్రష్ అనేది 3 నెలలకు ఒకసారి మార్చాలి ఖచ్చితంగా. 3 నెలలకు ఒకసారి మార్చడంతో పాటు ఈ టూత్ బ్రష్ అనేది మనం తోముకున్న తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది ఈజీగా. అందరూ నార్మల్ వాటర్తో టూత్ బ్రష్ని కడుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అట్లనే ఉంటుంది. సో వేడి వాటర్ వల్ల కడగడం ద్వారా బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఇది కాకుండా డిస్ఇన్ఫెక్టెంట్ కానీ మౌత్ వాష్ కానీ ఆల్టర్నేటివ్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల టూత్ బ్రష్ అనేది బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ కాదు. మేము మా ప్రాజెక్ట్లో భాగంగా యూవీ ఛాంబర్ని క్రియేట్ చేస్తాం. సో టూత్ బ్రష్ని నార్మల్గా టూత్ బ్రష్ని యూవీ లైట్ కింద పెట్టిన తర్వాత టూత్ బ్రష్ పైన ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోయింది. అంటే దానికి పెట్టక ముందు పెట్టిన తర్వాత బ్యాక్టీరియా అనేది ఎట్లా ఉందో కనుక్కున్నాం. సో ఈ లైట్ కింద ఈ బ్రష్ని ప్లేస్ చేసిన తర్వాత టూత్ బ్రష్ పైన ఉన్న బ్యాక్టీరియా అనేది తగ్గుముఖం కనిపించింది. సో మేము 3 టైప్ ఆఫ్ ప్రికాషన్స్ ముఖ్యంగా ఇవ్వడం ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి బ్రష్ని మార్చాలి, హాట్ వాటర్ లేదా మౌత్ వాష్తో క్లీన్ చేయాలి, మళ్ళీ ప్లస్ టూత్ బ్రష్ అనేది ఒక కంటైనర్ సపరేట్ క్యాప్తోని స్టోర్ చేయాలి. ముఖ్యంగా సింక్లలో ప్లస్ ఈ వాష్రూమ్స్లో ఉంచకూడదు. టూత్ బ్రష్లపై బ్యాక్టీరియాను తొలగించడానికి కళాశాల విద్యార్థులు స్వయంగా యూవీ లైట్ బాక్స్ తయారు చేసి పరీక్షించారు. బ్యాక్టీరియా ఉన్న బ్రష్లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్ బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై క్రిములమయమైనట్లు విద్యార్థులు వెల్లడించారు. నేను కూడా ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది యూవీ ఛాంబర్, ఇది మేము ప్రిపేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఇందులో యూవీ లైట్ అనేది ఉంటుంది. దీని కింద బ్రష్ పెట్టడం వల్ల చాలా సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంది. చనిపోయినా కూడా మేము బ్రష్ పెట్టకముందు పెట్టినాక శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల చాలా శాతం బ్యాక్టీరియా అనేది చనిపోయింది. దీనితో పాటు సూర్యరశ్మికి కూడా బ్రష్ని ఉంచడం వల్ల చాలా బ్యాక్టీరియా చనిపోతుంది. బట్ మనకు న్యాచురల్గా కావాలంటే సూర్యరశ్మికి పెట్టడం కూడా మంచిదే. దానివల్ల కూడా బ్యాక్టీరియా చాలా వరకు తగ్గుతుంది. మనం న్యాచురల్ సూర్యరశ్మికి పెట్టుకొని వాడుకోవడం మంచిది. డైలీ పెట్టడం అట్లా నెక్స్ట్ వాష్ చేయగానే డైరెక్ట్ తడిగా పెట్టకుండా కొంచెం సన్లైట్కి డ్రై అయినాక మనం స్టోర్ చేసుకోవాలి బ్రషెస్. మేము జిజ్ఞాస ప్రాజెక్ట్ టూత్ బ్రష్ హైజీనిక్ మీద మేము నిర్వహించడం జరిగింది. సర్వే మేము తీసుకున్నాం అనమాట. అయితే ఆ సర్వేలో ఏం తెలియదంటే కొన్ని క్వశ్చన్స్ అయితే మేము ఇచ్చినాము. ఆ సర్వేని మేము సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుట్ చేసి అదేవిధంగా అవేర్నెస్ అనేది మేము తెప్పిస్తున్నాము ప్రజల్లో. ఆ సర్వేలో మేము ఏం చేసినామంటే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాట్సాప్లో. అందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే టూత్ బ్రషెస్ని ఎక్కడ పెడుతున్నారు అంటే అది ఎక్కడ మనం హైజీనిక్ ప్లేస్ అయితే బ్యాక్టీరియా రాదు, హైజీనిక్ ప్లేస్ కాకపోతే మనకు బ్యాక్టీరియా అనేది త్వరగా వస్తుంది అని మాకు ఆ సర్వే ద్వారా తేలింది. అంతేకాకుండా టూత్ బ్రషెస్ని క్లీన్ ఉంచుతున్నారా లేదా అని ఇలాంటి కొన్ని సర్వేస్ ద్వారా మేము తెలుసుకొని ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొన్ని చార్ట్స్ అదేవిధంగా ఈ సర్వే మెథడ్స్ని చాలా యూజ్ చేసి అక్కడిక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము.
ఇది టూత్ బ్రష్లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందని విద్యార్థినులు తెలిపారు. ప్రతిరోజు వేడి నీటితో బ్రష్ను శుభ్రం చేశాకే వాడాలని, 3 నెలలకోసారి టూత్ బ్రష్ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు.